తలపకట్టు పులావ్ ఏంది దాని స్పెషాలిటీ? దిండిగల్ తలపకట్టి బిర్యానీ. దిండిగల్ దిండిగల్ అంటే మన హైదరాబాద్ దగ్గర ఉన్న దిండిగల్ కాదు, తమిళనాడులో ఉన్న ఒక ప్రాంతం. మన తెలుగు ఆయన పేరు తలపాగా నాయుడు అనేవారు. ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన చిట్టుముచ్చాల రైస్ తో మటన్ గానీ చికెన్ గానీ చేసిన బిర్యానీ. పోను పోను వాళ్ళు ఇది తలపకట్టి బిర్యానీ అనడం మొదలుపెట్టింది. దిండిగల్ తలపకట్టి బిర్యానీ అని చెప్పి ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అయి ఉంటాయి. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఓకే ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. ఈ తలపకట్టి పులావ్ జూనియర్ ఎన్టీఆర్కి చాలా ఇష్టం ఉంటుంది. సో తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదో ఒక ఛానల్లో పంపిద్దాము. అదృష్టం ఉండాలి. ఇప్పుడు మనము దిండిగల్ తలపకట్టి మటన్ బిర్యానీ స్టైల్లో మన చిట్టుముచ్చాల రైస్తో మటన్ పలావ్ చేస్తాం. తలపకట్టి తలపకట్టి ఎట్లా ఆ పేరు ఎట్లా వచ్చింది? ఇది తమిళనాడులో దిండిగల్ ప్రాంతంలో తలపాగా నాయుడు గారు అని స్టార్ట్ చేశారు. ఆయన స్పెషల్ వంటకం ఇది. తలపాగా పెట్టుకునేవారు కాబట్టి తలపకట్టి బిర్యానీ. అది ఊరి పేరు దిండిగల్ కాబట్టి. అయితే అది చిట్టుముచ్చాల రైస్తో, అంటే తమిళనాడులో జీరా సాంబగా రైస్ అంటారు, చిట్టుముచ్చాల రైస్. సో ఇప్పుడు మనం అదే స్టైల్లో మనము ఈ రీసెంట్గా అంటే ఒక 3 weeks నుంచి ఇంట్రడ్యూస్ చేసాము ఇరవై పులావ్లో. స్టార్టింగ్లో మటన్ పలావ్ హైదరాబాద్ లో కూడా ఫస్ట్ మోస్ట్లీ ఐ థింక్ ఎవరన్నా ఒక్కరిద్దరు ఉండొచ్చేమో, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే నేను ఇనలేదు ఇప్పుడు. అండ్ ఇది చాలా మంది ఏం చెప్తారంటే మన సినిమా యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి చాలా ఇష్టం, ఆయన ఫ్లైట్ లో తెప్పించుకొని తింటారని ఎక్కడో నేను కూడా చూశాను. ఓకే, మేబీ యూ షుడ్ సెండ్ హిమ్ వన్స్. అంటే ఫ్లైట్ లో తెప్పించుకొని తింటారు, అంతలా ఇష్టం అని చెప్పి విన్నాను. బట్ ఆయన కూడా 1-2 సార్లు నాకు ఇష్టం అని చెప్పారు, ఆ వీడియో చూశాను. సో ఇప్పుడు మనం 3 kg మటన్కి 3 kg రైస్తో వేస్తున్నాం అనమాట. సో మటన్ ఎంతనో రైస్ అంతా వేస్తాం. అండ్ ఇది చిట్టుముచ్చాల రైస్ కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది కంప్లీట్గా మన బాస్మతి రైస్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అది చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిట్టుముచ్చాల్లో ఉన్న ప్రత్యేకత ఇది. చిట్టుముత్యాలు కూడా తమిళనాడువేనా? ఇది మన పంట కాదండి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంట కాదు. మోస్ట్లీ నాకు తెలిసి చిత్తూరు సైడ్ ఏమన్నా బార్డర్లో పండించుండొచ్చు. బట్ కడపలో రాయలసీమ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చెన్నూరు బిర్యానీ వాళ్ళు. ఎందుకంటే ఇంకా అది బార్డర్ టు తమిళనాడు అటు సైడ్ కాబట్టి. సో ఇప్పుడు 3 కిలోల షెఫ్ గారు మీ పేరేంటి? నాని. ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు? మన 20వ పొలం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఈయన మాస్టర్. అన్ని వెజ్ నాన్ వెజ్ సర్వం. ఎక్కడ నాని గారు మీరు? హనుమాన్ జంక్షన్. ఇంకే ఈ మటన్ ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉడకబెడతారండి? అంటే ఎంత పర్సెంట్ ఉడికిస్తారు? 70. బియ్యం నానబెడతారా ఉడికిస్తారా? ఓన్లీ నానబెట్టాడు. 1 hour ముందు తీసుకోండి సార్, కలపండి. అది కలిపితే జర అంతకుండా ఫటాఫట్ కాయలు పడుతుంది. ఇది ఈ మసాలా అండి తలపకట్టికి ఆయువు పట్టేది. అంటే చెప్తా ఉంటారు కదా చందమామ కథల్లో, రాజుగారి ప్రాణం ఎక్కడో చిలకమ్మ అందులో ఉన్నట్టు ఈ తలపకట్టికి ఇది. ఓకే, అసలు ఇదే ప్రాణం తలపకట్టికి. సో ఇది ట్రేడ్ సీక్రెట్. ఇది ట్రేడ్ సీక్రెట్. స్వతహాగా నేను
ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి ఇది నేను డీకోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ మసాలాలో ఏమేమి వేశారు, ఎట్లా మసాలా తయారు Simple చేశారు అని నేను అడిగాను, మీరు చెప్పొద్దు. ఇది బ్రహ్మ పదార్థం కాదు, మన అందరి ఇళ్ళల్లో సీక్రెట్ చెప్పొద్దు. పోపు డబ్బాలు మసాలా దినుసుల్లో ఉండే పదార్థాలతోటి బ్రహ్మ పదార్థం ఇది ఏదైతే చేయడం అనేది యూనిక్నెస్. యూనిక్నెస్ ఏది ఎంతలా సమపాళ్ళల్లో అదే. చూడండి చాలా మంది ఫుడ్కి కలర్ వాడతారు. ఇది ఉల్టా ఉంది కట్ చేశారు మా వాళ్ళు. ఇది 3 మ్యాంగోస్ అండి, మేము కలర్లు వాడడం. దీంతో ఇది పచ్చళ్ళకు వాడతారు జనరల్గా, చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది మా వాళ్ళు కట్ చేయడం ఉల్టా కట్ చేశారు కాబట్టి పేరు నేను ఇప్పుడు. సో చాలా మంది రెడ్గా ఉంది కలర్ వాడతారు అంటారు, వాడడం చూసుకోండి. ఫుడ్ విషయంలో అదొక్కటే కన్సర్న్ ఆర్పి, ఎందుకంటే చాలా చోట్ల ఈ మధ్య జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా రేట్స్ చేస్తున్నారు. అవును, పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్న వాళ్ళ కూడా హైజీన్కి సంబంధించి, కల్తీకి సంబంధించి చాలా అన్ఫార్చునేట్ అది. బట్ క్వాలిటీ ఇవ్వడం అనేది గొప్ప విషయం. వేగన్ సో ఇది 3 కేజీల మటన్. అవునండి, 3 కేజీల రైస్కి 3 కేజీల మటన్. అవును. మటన్ స్టాప్ వాటర్ అండి, మటన్ స్టాప్ వాటర్. సో సరిపోదు కాబట్టి నేను రైస్కి తగ్గట్టు ప్రపోర్షనల్గా కొన్ని వేసుకోవాలి. బట్టి ఆల్రెడీ మేము వేడి నీళ్ళు పెట్టుకున్నాం. వేడి నీళ్ళు వేస్తారు. జాగ్రత్త, ఈరోజు జాగ్రత్త, కంగారు పడదు. వెజ్ పలావ్ సెక్షన్లో అది పనసకాయ. ఇంకో ఐటమ్ ఇక్కడ చూడండి, మష్రూమ్. అండ్ ఇది గుత్తి వంకాయ పలావ్. సో ఈ 3 వెజ్ పలావులు మన 20 పలావులు అవైలబుల్ ఉంటాయి. ఇది ఎప్పుడు ఉంటాయి పలావ్తో వెళ్ళేది. అండ్ చికెన్ ఫ్రై పీస్ ఇది. ఇదేమో చికెన్ గ్రేవీ స్టైల్, అంటే చికెన్ కర్రీ పలావ్ ఉంటుంది. జాయింట్ పీస్ తీసి చూపించండి ఒకటి. జాయింట్ పలావ్ అంటారు దీన్ని, చికెన్ జాయింట్తో చేసింది. ఓకే, ఇది రొయ్యల పలావ్. ఇది ప్యూర్ ఎగ్ వాళ్ళు అడుగుతారు కొంతమంది, ఎగ్ పలావ్ ఇది. సో పలావ్తో పాటు బాయిల్డ్ ఫ్రై ఎగ్ ఇస్తాం కాబట్టి ఇది నాన్ వెజ్ ఏమి ఉండదు. సో ఇదే రైస్ వెజ్ పలావులకి నాన్ వెజ్ పలావులకి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆర్పి అద్భుతం, సీరియస్లీ. తలపకట్టి పులావ్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ లాగా, తినడమే నమ్మడం. సో మీరు ఎస్ఆర్ నగర్ వచ్చి తింటే నేను అన్నది వాస్తవం ఒప్పుకుంటాను.
నమస్తే, వెల్కమ్ టు 3TV. 3TVలో సినిమాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేటు, హెల్త్, ఇట్లాంటివన్నీ అంశాలు 3TVలో మీరు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఎప్పుడు ఫుడ్ ఫర్ థాట్ మాత్రమేనా, ఫుడ్ ఫర్ ఫుడ్ ఉండద్దా అని అనుకున్నాం. నేను నాగరాజు గారు అనుకుంటే మాకు వంత వాడినరు రాజేంద్ర ప్రసాద్ గారు. మేము ముద్దుగా ఆర్పి అంటాం. ఆర్పి, వెల్కమ్ టు 3TV. థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు ఈరాబాబు పలావ్ వ్యవస్థాపకులు. ఇప్పుడు మనం సంజీవ్ రెడ్డి నగర్లోని ఈరాబాబు పలావ్లో ఉన్నాం. మనం ఈ ఈరాబాబు పలావ్ ఎందుకు పెట్టిండ్రు, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ హౌ ఈజ్ ఈ డూయింగ్ అని మాట్లాడదాం. ఆర్పి, చెప్పండి. ఏంటి, వాట్ మేడ్ యూ టు వెంచర్ ఇన్ టు దిస్? గుడ్ క్వశ్చన్. బేసికల్గా నాకు ఫుడ్ అన్నా కూడా, ట్రావెల్ అన్నా, మ్యూజిక్ అన్నా, బేసికల్గా నా హ్యాబీస్ ఇవి. జనరల్గా హ్యాబీస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అవును. ఫుడ్ అంటే నాట్ నెసెసర్లీ నేను ఏదో 5-star హోటల్కి వెళ్ళి అక్కడ రిచ్గా తినాలని కాదు. అది ఎంత పూరి గుడిసె అయినా అక్కడ బాగుంది అంటే ఒక 20 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని అయినా తినేసి వస్తాను నేను. సో ట్రావెల్ ఏంటంటే జనరల్గా ప్రకృతిలో ప్రయాణించడం ఇష్టం నాకు. అది కూడా డే టైం ప్రయాణం చేస్తాను, నైట్ చేయను. ఎందుకంటే నైట్ ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, పక్కకున్న వాళ్ళు తెలియదు, పక్క ఉన్న ప్లేసులు తెలియదు, వాళ్ళతో పరిచయాలు పెరగవు. కరెక్ట్. ప్లస్ నైట్ అన్ని అంత సేఫ్ కూడా కాదు అని చెప్పి అది అనమాట. సో వాటితో పాటు అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకోవడం, అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా తినడము, ప్లస్ కార్లో మ్యూజిక్ వినడం, ఇష్టమైన మ్యూజిక్. సో ఇది నా హ్యాబీ. సో ఈ హ్యాబీస్లో నుంచి పుట్టుకొచ్చింది ఫుడ్లో నేను ఐటీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అమెరికాలో ఉండొచ్చారు కదా, యుఎస్లో ఒక 5.5 years ఉన్నాను. తర్వాత హైదరాబాద్లోనే లాస్ట్ 2004 నుంచి హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉన్నాను. సో ఇన్నేళ్ళ ప్రయాణంలో నాకు ఆంధ్ర సైడ్ గోదావరి జిల్లా మిత్రులు ఎక్కువ ఉండేవాళ్ళు, నా కొలీగ్స్. సో చాలామంది నా టీం మెంబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే నా టీం మెంబర్స్, వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలవడం, అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ ఊర్లు చూడడం, గోదావరి సైడ్ వెళ్ళడం, అక్కడ ఫుడ్, కల్చరు, అవన్నీ నాకు ఆ ప్రకృతి ఇదంతా చాలా ఇష్టమైపోయి. సో ఈ ఫ్రై పీస్ బిర్యానీ అనకూడదు, పలావ్ అంటారు. ఫ్రై పీస్ పలావ్. బిర్యానీ అంటే చాలా మందికి ఎక్కువ ఎమోషనల్, హైదరాబాద్కే టచ్ అయి ఉంటుంది కాబట్టి అది అలా అనకూడదు అంటారు. సో అందుకని నేను పలావ్ అని పెట్టాను. సో ఆ ఫ్రై పీస్ పలావ్ చాలా ఇష్టమై మేము ఇక్కడ సోమాజిగూడలో మా ఆఫీస్ ఉండేది అప్పుడు ఉన్నప్పుడు, ఇక్కడ శ్రీకన్యలో మేము ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళం. వారానికి ఒకసారి అయినా, అది మా రిచువల్. అంటే కంపల్సరీ ఎవరో ఒకరు ఆర్డర్ చేసేవాళ్ళు, ఒకసారి నేను, ఒకసారి ఇంకెవరో ఆర్డర్ చేస్తే అలా షేర్ చేసుకొని తినేవాళ్ళు. సో హైదరాబాద్ బిర్యానీ ఎంత ఇష్టమో నాకు, నో డౌట్ హైదరాబాద్ బిర్యానీ ఎంత ఇష్టమో అంతే నాకు ఈ ఫ్రై పీస్ పలావ్ కూడా అంత ఇష్టం. సో నేను అప్పుడప్పుడు ఇంట్లో చేసుకునేవాడిని, అంటే నేను మా పిల్లలకి వండి పెట్టేవాడిని. బాగా వండుతారు కూడా. నాకు వండడం సరదా. నేను యుఎస్లో ఉన్నప్పుడు కూడా నా ప్రైమరీ డ్యూటీ ఏంటంటే, నేను రూమ్లో 6 ఉంటే నేను వంట వండి పెట్టడం, వేరే వాళ్ళు కటింగ్, గిన్నెలు కడగడం అలా వంతులు వేసుకునేవాడిని. 70% మోస్ట్లీ నేను వంట వండే ప్రోగ్రామ్ పెట్టుకునేవాడిని. అది ఎలా అబ్బిందో కూడా నాకే తెలియదు. బట్ వంట మీద ఇంట్రెస్ట్ తోటి, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తోటి వంటలు చేసుకోవడం, తినడం అదొక సరదా, హ్యాపీ, ప్లస్ నాకు ఇష్టం కూడా. మీరు ఫుడీ కూడా? ఫుడీ అంటే నా అనుభవంలో ఆర్పి, బాగా వండేవాళ్ళు బాగా తింటారు, బాగా తినేవాళ్ళు బాగా వండగలుగుతారు. బాగా తినడము అనేదానికంటే ఏ వస్తువు ఎలా తినాలో తెలియడము, తెలుసుకొని అలా తింటేనే ఆ వంటకున్న ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఉప్మా ఉంది, ఉప్మా చేసుకొని గంట తర్వాత తింటే లాభం లేదు. ఉప్మా వేడి మీదే తినాలి.
సో దేంతో తినాలి, అదే ఎలా ఇప్పుడు మనం పలావ్ ఉంది దాన్ని స్పూన్తో తింటే మనకి కిక్కు రాదు. మంచి చేత్తో అది రైస్ చికెన్ ఫ్రై పీస్ జాగ్రత్తగా కలిపి పెట్టుకుంటేనే అందులో ఉన్న మసాలా అంతా ఈ రైస్లోకి పోయి అప్పుడు దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి ఓహో ఇదిరా ఫ్రై పీస్ పలావ్ అని వస్తుంది. అయితే మీరు గోదావరి జిల్లాల గురించి చెప్పారు కాబట్టి నేను ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలా. ఈ ఆటోస్ డ్రింక్ ఉంది కదా ఆర్పి, రైట్, నేను 2008 ప్రాంతంలో 2008 కాదు 2010-11 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో ఉన్నా నేను. మొత్తం గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్నారు మీరు. ద్రాక్షారామం దగ్గర తాగిన ఇది నేను ఆటోస్. ద్రాక్షారామం తాగిన ఆటోస్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, అంటే దిస్ ఇస్ ఎప్పుడు 2011 ఇది 11. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఎన్నిసార్లు ఎన్ని చోట్ల అడిగినాను ఆటోస్. అవును, ఎక్కడ దొరకలా. అవును, మళ్ళీ ఇన్ని రోజులకి మీతో పాటు మీ దగ్గర ఈరాబాద్ పలావ్లో ఆటోస్ దాకున్న చీర్స్. అద్భుతమైన డ్రింక్ ఇది. థ్యాంక్ యూ, మంచి టాపిక్ తెచ్చారు ఆటోస్ అని. సో ఈ ఆటోస్ అనేది నేను వికీపీడియాలో చదివింది, కోకా కోలా థమ్స్అప్ ఇంట్రడ్యూస్ కాకముందే ఇండియాలో కోలా అంటారు దీన్ని, ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇది తూర్పుగోదావరి జిల్లా ఆర్సీపురంలో నాకు తెలిసి, మేబీ ఆర్సీపురం రామచంద్రాపురంలో ఒక రాజుగారు స్టార్ట్ చేశారు ఇది దీన్ని. సో ఇది ఎంతలా అంటే మనకు ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు, చిరంజీవి సినిమాలు, ఇళయరాజా మ్యూజిక్, పాత పాటలు విన్నప్పుడు అరే ఇది ఈ పాట విన్నప్పుడు నేను ఆ పర్టికులర్ క్లాస్లో చదువుకునేవాడిని, అప్పుడు సినిమా రిలీజ్ అయింది, అప్పుడు ఇలా సినిమాకి వెళ్ళాము, ఆ జ్ఞాపకాలను ఒక 5 నిమిషాలు తిరుగుతూ ఉంటాయి. అవును. సో ఈ ఆటోస్ కూడా చాలామంది గోదావరి జిల్లా వాళ్ళకి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడైనా మా కస్టమర్లు వస్తే వాళ్ళు ఒక 5-6 వేసుకుని వెళ్ళిపోతారు. అవును, ఎమోషనల్ అటాచ్. కరెక్ట్. సో ఇది బేసికల్గా గ్రేప్ ఫ్లేవర్ అనమాట. సో ఈ మధ్య మీరు అన్నట్టుగా వీళ్ళు రీసెంట్గా ఆటోస్ వాళ్ళు హైదరాబాద్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టారు. సో కాబట్టి ఇక్కడ ఇది ఒకటే కాదు, చాలా ప్లేస్లలో ఎవరైతే ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు పోయి అడిగితే సప్లై చేస్తారు. కానీ నేను అదే చెప్తున్నా కదా, 2011 నుంచి ఆ తర్వాత ఒక 3-4 ఏండ్లు ఎవరు నాకు ద్రాక్షారామము, రామచంద్రాపురం నుంచి ఎవరు వస్తున్నాయి తెప్పించుకునేవాడిని. అవును, ఇది ఇంకెక్కడ మనకి ప్లాస్టిక్ బాటిల్లో ఉంటుంది, కానీ అక్కడైతే గాజు బాటిల్లో ఉంటుంది. ఆ గాజు బాటిల్లో ఉన్న ఆటోస్ అయితే మజా వేరని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఆర్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ తలపకట్టు బిర్యానీ, తలపకట్టు పలావ్ ఏంది దాని స్పెషాలిటీ? ఓకే, ఇది దిండిగల్ తలపకట్టి బిర్యానీ. దిండిగల్ అంటే మన హైదరాబాద్ దగ్గర ఉన్న దిండిగల్ కాదు, ఇది తమిళనాడులో ఉన్న ఒక ప్రాంతం, పట్టణం అనుకుంటా. అందులో మన తెలుగు ఆయనే అనుకుంటా, ఆయన పేరు తలపాగా నాయుడు అనేవారు. తలపాగా చుట్టుకొని ఉండేవారు ఆయన, నాయుడు గారు. సో ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన చిట్టుముచ్చాల రైస్తో మటన్ కానీ చికెన్ కానీ చేసిన బిర్యానీ. ఓకే, దాన్ని వాళ్ళు ఇంకా పోను వాళ్ళు ఇది తలప్పకట్టి పల్ బిర్యానీ అనడం మొదలుపెట్టారు. ఓకే, సో వాళ్ళ రెస్టారెంట్ పేరు కూడా దిండిగల్ తలపకట్టి బిర్యానీ అని చెప్పి ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అయి ఉంటాయి. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. అండ్ చాలా బాగుంటుంది, చిట్టుముచ్చాల రైస్తో చేస్తారు. సో రీసెంట్గా అంటే నేను ఒక 3 weeks బ్యాక్ నాకు అది ఇష్టం కాబట్టి కొంచెం కష్టమైనా సరే ఎలా చేస్తారో తెలుసుకొని నేను ఆ మసాలా ప్రిపేర్ చేసుకొని 3 weeks బ్యాక్ ఎస్ఆర్ నగర్లో ఓన్లీ వీకెండ్స్ ఫ్రైడే, సాటర్డే, సండే గురించి ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే, మటన్. సో నేను దీన్ని దిండిగల్ తలపకట్టి స్టైల్ మటన్ పలావ్ అంటాను. రైట్, అదొక స్టైల్లో ఇది మటన్ పలావ్ అనమాట. సో చాలా బాగుంటుంది, మీరు కాసేపు అయితే టేస్ట్ చూస్తారు ఎలాగో. సో దిండిగల్ తలపకట్టి మటన్ పులావ్ ఇది ఆర్పి వాళ్ళ స్పెషల్. ఈ తలపకట్టి పులావ్ జూనియర్ ఎన్టీఆర్కి చాలా ఇష్టం అంట. సో తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదో ఒక ఛానల్లో పంపిద్దాము, అదృష్టం ఉండాలి, పంపిద్దాము. ఇది చూసేవాళ్ళు ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్కి చేరవేయండి కూడా, ఎందుకంటే మంచి ఫుడ్కి సార్థకత
దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు తినినప్పుడే దానికి సార్థకం. రైట్, ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి తలపకట్టి బిర్యానీ గురించి చెప్తా. ఇప్పుడు అమ్మ కూడా కొడుకులో కూతుర్లో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడుతుంది. కరెక్ట్. సో మీరు అన్నట్టు ఎస్, ఇష్టమైన చోట తినడము, లేదంటే వండి పెట్టిన దానికి సార్థకత అప్పుడే వస్తుంది. ఇష్టమైన చేసి పెట్టినప్పుడు, ఇష్టమైన తిన్నప్పుడు. తినడము ఆర్పి తినడానికి సంబంధించి ఒకటి, ఇష్టమైన తినడం ఒకటి, అవును తర్వాత ఇష్టంగా పెట్టేవాళ్ళు ఉండడం ఒకటి. అవును. ఒక ఉదాహరణ, భోజ మహారాజు దగ్గరికి ఒక కవి పోతాడు ఒకరోజు. మంచి కవిత్వం చెప్తాడు. భోజ మహారాజు చాలా సంతోషిస్తాడు. ఏం కావాలి మీకు కోరుకోండి అంటాడు. అంటే నాకు మంచి భోజనం పెట్టించండి అంటాడు. ఓకే, ఎట్లాంటి భోజనం కావాలంటాడు. అప్పుడు ఆ కవి చెప్తాడు, భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం మాహిషంచ శరత్చంద్రిక ధవళం దధి. అంటే ఓ మహారాజా, భోజనం పెట్టించండి, ఘృత సూప సమన్వితం, మంచి పప్పుతో వేడివేడి నెయ్యి వేసిన అన్నం పెట్టించండి, మాహిషంచ అంటే గేదె పాలతో తయారైన శరత్చంద్రిక ధవళం దధి, శరత్కాలపు చంద్రుని అంత తెల్లగా ఉన్న గడ్డ పెరుగుతో వడ్డించండి అంటాడు. భోజనం దేహి రాజేంద్ర ప్రసాద్ రేగొండ. ఈరోజు మెన్యూలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి తలపకట్టి పులావ్ కాకుండా? మా దగ్గర రెగ్యులర్గా చికెన్ ఫ్రై పీస్ పులావ్, చికెన్ కర్రీ పులావ్, జాయింట్ పులావ్ చికెన్లో, చిట్టి రొయ్యల పులావ్, ఈ నాన్ వెజ్లో ఉంటాయండి రెగ్యులర్గా. అండ్ వెజ్లో వచ్చేసి పనసకాయ పులావ్, మష్రూమ్ పులావ్, గుత్తొంకాయ పులావ్. అండ్ ఈ తలపకట్టి అనేది వీకెండ్ దొరుకుతుంది మటన్. ఇది కాకుండా రెగ్యులర్ మటన్ పులావ్, అంటే తలపకట్టి స్టైల్లో కాకుండా మామూలు పులావ్ రైస్ కూడా మటన్, అది కూడా బుధవారం, శుక్రవారం, ఆదివారం దొరుకుతుంది. సో ఇవి కాకుండా సాయంత్రం పూట పకోడీలు చేస్తాను. చికెన్ పకోడా, బోన్లెస్ 2 వేరియంట్స్, నెత్తళ్ళు ఫ్రై చేస్తాను. సో వెరీ స్మాల్ మెనూ బికాస్ స్మాల్ ఇస్ బ్యూటిఫుల్. ఎందుకంటే మనకు ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేయగలిగే దాన్ని కన్సిస్టెంట్ గా కాపాడుకోగలుగుతాము, అందివ్వగలుగుతాము, అదే క్వాలిటీతో అదే టేస్ట్, నేను అవి మాత్రమే ఉంచాను నా మెనూలో. అందుకని ఒక 100 ఐటెంలు అయితే దొరకవు, చాలా లిమిటెడ్ మెనూ, ఉన్నగాడికి కన్సిస్టెంట్ క్వాలిటీ ఐటమ్స్. మీరు హైదరాబాద్లో 3 సెంటర్లు కదా? అవునండి. ఫస్ట్ నిజాంపేట్లో చిన్న ప్లేస్, అంటే దాదాపు ఒక 8x10 షట్టర్లో స్టార్ట్ చేసాము. తర్వాత కొండాపూర్లో పెట్టాము. కొండాపూర్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చేస్తాను. ఇది మూడోది అనమాట. ఇది లేటెస్ట్ బ్రాంచ్, జూన్లో స్టార్ట్ అయింది. ఓకే. అయితే రాజేంద్ర ప్రసాద్కి మ్యూజిక్ కూడా చాలా ఇష్టం, బాగా పాడతారు రాజేంద్ర ప్రసాద్. ఇళయరాజా అన్న, బాలసుబ్రహ్మణ్యం అన్న, చిరంజీవి అన్న ప్రాణం. మొన్నే ఇళయరాజాని కలిసి వచ్చారు కదా చెన్నై పోయి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎట్లా జరిగింది అది? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? హౌ డిడ్ యూ మేక్ ఇట్? మాది కోరిక ఉంది ఇళయరాజా గారిని కలవాలి. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు, ఇళయరాజా పాటలు, అంటే మా జనరేషన్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మెయిన్ స్ట్రీమ్ హీరోస్, ప్లస్ ఇళయరాజా మ్యూజిక్ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు, చిత్ర, జానకమ్మ, ఈ తరం మాది. ఆయన పాటలు నేను అమెరికాలో వినేవాడిని, నేను ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు వినేవాడిని, నేను నా పడుకునేటప్పుడు వినేవాడిని, లేచిన తర్వాత ఫస్ట్ పాట ఆయనదే ఉండేది. నాకు కష్టాల్లో వినేవాడిని, దుఃఖాల్లో వినేవాడిని, బాగా సంతోషం వేసినప్పుడు వినేవాడిని, బాగా ఇంకా ప్రతి ఎమోషన్కి ఆయన పాటలు వినేవాడిని. సో చాలా క్రేజీ. అండ్ ఇళయరాజా పాటల్ని కొన్ని ఏ భాషలో ఉన్నా కూడా గుర్తుపట్టగలిగే అంత ఆ జ్ఞానం వచ్చేసింది. సంగీతం తెలియదు, బట్ ఇది ఈయన కంపోజ్ చేసి ఉంటారా కంపల్సరీ అని సెర్చ్ చేసుకుంటే రైట్, అది ఇళయరాజా గారిదే కంపోజిషన్ అయి ఉంటుంది. సో చాలా సంవత్సరాల నుంచి నేను, నా మిత్రుడు సుధీర్ ఊర్లో ఉంటాడు, కోరిక ఉంది వెళ్ళాలని. ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు మరి దీన్ని మనమా వెళ్ళలేము ఆయన దగ్గరికి. ఆయన కలవడం చాలా కొద్ది మందిని, అది కూడా ఆయన నిష్ఠాగరిష్ఠుడు, అందరికీ పిలిచి
బయట ప్రపంచంలో ఆయన కాన్సర్ట్లు ఉన్నప్పుడు తప్ప, లేదా బర్త్డే రోజు ఒక్కరోజు కలిసే అవకాశం ఉందండి. అదే అదర్వైజ్ ఆయన ఆయన soliloquy. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఆయన రమణ మహర్షి అటు వెళ్ళిపోవడం, లేకపోతే ఆయన మ్యూజిక్ నోట్స్ కంపోజ్ చేసుకోవడం. సో నిహారిక రెడ్డి గారికి చెప్పాం, నిహారిక రెడ్డి గారికి చెప్తే ఫైన్ నేను ట్రై చేస్తాను కానీ నమ్మకం లేదు అని. 1.5 year నుంచే నడుస్తుంది ఇదంతా. సో లక్కీగా నిహారిక గారు ఒకరిని పరిచయం చేసి రీసెంట్గా వారు రైట్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఆయనను మరి అక్కడికి అంత దూరం ఆయన తీసుకెళ్తున్నాం కదా, ఆయన సత్కరించడానికి శాలువా, ఆ శాలువా కూడా అందరూ ఇస్తారు కదా, మేము దాన్ని ఏమన్నా ప్రత్యేకంగా చేపిద్దామని సిరిసిల్లలో అగ్గిపెట్టెలో పట్టే చీరల్ని నేస్తారు. సో తెలిసిన పరిచయాల ద్వారా కళాకారునికి ఫోన్ చేసి అడిగితే చీర అవసరం లేదు ఇప్పుడు మనకి, శాల్వా చేయగలుగుతానన్నారు. తర్వాత శాల్వాతో పాటు ఆయనది ఒక ఇమేజ్ ఉంటే బాగుంటుంది అందులో, శాల్వా మీద చేస్తానన్నారు. చేసినప్పుడు కొన్ని మ్యూజికల్ నోట్స్ కింద ప్లస్ పైన మీరు ఇళయరాజా గారి కన్సర్ట్స్ ఏదైనా గమనించండి, ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసేది ఒక డివోషనల్ సాంగ్, జనని జనని అని స్టార్ట్ చేస్తారు. ఆయనే పాడారు అది. ఐ థింక్ ఇది తమిళ్ మూవీ మూగాంబిక సినిమాలోది. సో ఫస్ట్ ఆ పాట స్టార్ట్ చేసిన తర్వాతనే ఇంకా వేరే పాటలు అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే దీనికి చాలా ఆయన మనసులో ఏదో ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ పాట లిరిక్స్ని తమిళ్లో మేము ఆ శాల్వా పొందుపరచడం జరిగింది. సో అది ఆ వీడియో తీయించి ఎవరైతే మమ్మల్ని తీసుకెళ్ళారో ఆయనకు పంపితే ఆయన ఇళయరాజా గారు మేనేజర్కి పంపారు. సో మేనేజర్ చూసి బాగుందని మెసేజ్ పెట్టారు 1 day ముందు. మేము వెళ్ళి నమస్కారం పెట్టుకొని ఈ శాల్వా తీసి కప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను శాల్వా గురించి ఇళయరాజా గారికి. ఐ హ్యావ్ సీన్ ఇట్, నేను చూశాను ఇది నిన్న, బాగుంది అన్నారు. అంటే ఆయనకు అన్నీ తెలిసిపోయినాయి, ఇంకా మళ్ళీ చాలా అసలు ఆయనకి ఏమి ఇవ్వగలుగుతామండి మనం, ఎన్ని శాలువాలు, ఎన్ని కిరీటాలు, ఎన్ని బహుమతులు, ఎన్ని బిరుదులు, ఎంతమంది తెలుగు వాళ్ళమే కాదు కదా, తమిళ్లో చాలా మంది ఇక్కడ ఉంటారు. సో ఆయన మళ్ళీ కప్పిన తర్వాత దీన్ని ఎలా తీసారో అలా మడత పెట్టి ఉంచండి అన్నారు. అప్పుడు మాకు అర్థమైంది, ఒక మనసుకు నచ్చింది అని. అది చాలా రోజు దేవుడు తెలుగు మాట్లాడారు. ఆయన తెలుగు మాట్లాడతారు, తెలుగులో మాట్లాడారు. మీకు తెలుసు హైదరాబాద్ నుంచి 1 day ముందు ఫ్లైట్ టికెట్ రావాలి. సో మాకు టైం ఇచ్చారు. చాలా ఎందుకో మాతో మమ్మల్ని తీసుకెళ్ళినాయి. నేను ఇళయరాజా గారిని చాలాసార్లు చూశాను కానీ ఈరోజు ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు ఆయనకి పర్సనల్ గా కనెక్ట్ అయింది. అంటే మేము 9 గంటలకు టైం ఇచ్చారు, మార్నింగ్ 9 గంటలకు టైం ఇస్తే మేము 8:30కు వాళ్ళ ఆఫీస్ ఎంట్రన్స్ లోకి వెళ్తే వాళ్ళ ఆఫీస్ పక్క రూమ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో ఉంటుంది. ఆయన సీరియస్ గా ఒక్కరే కూర్చొని బుక్ మీద రాసుకుంటున్నారు 8:30కి. ఆయన 7 గంటలకే వచ్చి రాయడం స్టార్ట్ చేశారు. అది డెఫినెట్ గా అది మ్యూజికల్ నోట్స్. ఈ వయసులో అంటే రీసెంట్ గానే 1 month కూడా అవ్వలేదు కలిసి. కరెక్ట్ 9 అంటే 9కి మమ్మల్ని పిలిచారు ఆయన. డిసిప్లిన్ లేకపోతే నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు, నేను చదివింది బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన కన్సర్ట్ ఏది ఆయన లబ్ధ ప్రతిష్ఠుడై ఎన్నో వేల పాటలు పాడిన తర్వాత కూడా ప్రతి కన్సర్ట్కి ముందు రిహార్సల్ చేసుకున్నాడు. మహాత్మా గాంధీ చివరి రోజుల వరకు కూడా సాధన, ఒక మీటింగ్ అటెండ్ చేయాలంటే ఆయన ముందు ప్రిపేర్ అయ్యేవాడు. ఆ సాధన అనేది దాన్ని ప్రతి మనిషికి అవసరం. అంటే అది విజయం సాధించాలి, అవర్ స్కిల్స్. అది బిజినెస్ కూడా వర్తిస్తుంది. కమింగ్ బ్యాక్ టు యువర్ ఫుడ్ బిజినెస్, ఇది ప్రేక్షకులకు కూడా చాలా అవసరమైన సమాచారము. చెప్పండి, అడగండి. ఇప్పుడు బయట తినాలి అని అంటే ఒక రకమైన భయం కలుగుతా ఉంది. ఎందుకంటే మీడియాలో చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్న హోటల్స్ కూడా, పాపులర్ హోటల్స్ కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేయడము, కల్తీ ఆహార పదార్థాలు, హైజీన్ లేకపోవడము, కుళ్ళిపోయిన మాంసం లాంటివి దొరకడము, లైసెన్సులు సీజ్ చేయడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. అవునండి, వాస్తవం. సో అది జనాలు భయపడుతున్నారు తినాలంటే. సో మీరు తీసుకునే జాగ్రత్తలు కానీ అసలు బేసికల్లీ మంచి ఫుడ్ వండి కొంచెం 4 డబ్బులు ఎక్కువ
ఛార్జ్ చేసినా కూడా తింటారు కదా. అవును. ఎందుకు వై దీస్ పీపుల్ వాళ్ళు ఎందుకు రిసార్ట్ అవుతారు ఈ కల్తీలు చేయడం? దీనికి ఎందుకు కారణం? అంటే దేనికైనా కూడా ప్రేక్షకులు రెండు రకాలు ఉంటారు ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా. కొంతమంది క్వాలిటీయే కావాలనుకుంటారు, కొంతమంది కోర్స్ టేస్ట్ ఉండాలి. తక్కువ రేటు కావాలనుకుంటారు కానీ కల్తీ ఫుడ్ తినాలని ఎవడు అనుకోడు కదా. అనుకోరు. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 99 రూపాయలకి చికెన్ పలావ్ ఎలా ఇవ్వగలుగుతాడు ఆయన అనేది అర్థం చేసుకోవాలి. ఏం చేస్తే 99 రూపాయలకి ఆయన ఇంట్లో కాకుండా బయట షాప్ పెట్టి ఒక ఇద్దరు వర్కర్స్ని పెట్టి కరెక్ట్ నిజంగా మీకు పాసిబుల్ అవుతుందా? మీరు నలుగురు ఇంట్లో ఉన్నారు, మీరు 1 కిలో చికెన్ తెచ్చుకొని వండుకొని తిన్నా కూడా రైస్ పలావ్ అవుతుంది. మీకు రైస్ బగారా రైస్ 100 రూపాయలు 350 ప్లస్ గ్యాస్ అవన్నీ కలిపి ఒక 450 అవుతుంది కదా. దాన్ని ఎంతమంది ఒక 6 తింటారు అనుకోండి. 99 రూపాయలు ఇంటూ 6 వేసుకోండి, 600 కంటే తక్కువే, అంటే 500. కరెక్ట్. సో మరి ఆయన ఎలా చేస్తున్నాడు ఇది? ఎక్కడో చోట కాంప్రమైజ్ అవుతారు. అలా అని చెప్పి మరి డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అని కూడా అడుగు. అదే కదా, అదే కూడా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నా పెద్ద బ్రాండ్స్ వాళ్ళనే. సో ఇదేంటంటే మనము ఫుడ్ మీద చేసే వాళ్ళకి నడిపించే వాళ్ళకి కంట్రోల్ ఉండాలి. అండ్ ఇది ఎవ్రీడే క్వాలిటీ చెక్స్ ఉండాలి. ప్రతిదానికి SOPs అంటాం మేము, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఏ వస్తువు ఎప్పుడు ఎంత వాడాలి, దానిది ఏంటి, ఎక్కడి నుంచి తేవాలి అని మన క్వాలిటీ చెక్ మనం వండిన పదార్థాల మీదనే కాదు, మనకు వచ్చే ఇన్వెంటరీ మీద కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడో హోల్సేల్ కిరాణా తీసుకున్నాం, ప్రతిసారి కూడా సేమ్ క్వాలిటీ పంపిస్తున్నాడు అని గుడ్డిగా నమ్మేయడానికి ఉండదు. కరెక్ట్, చెక్ చేస్తూ చేసుకోవాలి. అండ్ మనము ఇది నిరంతర శ్రమ సాధన. మీరు అక్కడ సాధన ఎలా ఉంటుందో ఇక్కడ ప్రతిరోజు మనము కొన్ని SOPsను ఫాలో అప్ అవుతున్నామా లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ వండిన ఫుడ్ నిల్వ చేసి తినడం వల్ల తెల్లారు మర్నాడు పెట్టడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఎందుకు మరి వండిన ఫుడ్ పెడతారంటే ఇక అది వాళ్ళకి తెలుసుకోవాలి. ప్లానింగ్ సరిగా లేకుండా ఎక్కువ వండి పెట్టేస్తారు. నేనేం చేస్తాను, నాకు సాయంత్రం ఒక అరగంట బిజినెస్ తక్కువైనా పర్లేదు, నేను తక్కువ వేసుకుంటాను, అవగొట్టేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ ఫ్రెష్గా వండుకుంటాను. ఎట్లా ఉంది బిజినెస్? ఒకటి డబ్బుల పరంగా, 2 తృప్తి పరంగా. తృప్తి బాగుంది, పేరు వచ్చింది. సరే మనం ఒక 10 మందిని జస్టిఫై చేయలేము ఫుడ్ అన్న తర్వాత. ఒక్కొక్కరు కారం తక్కువ తింటారు, ఒకరు కొంచెం ఎక్కువ తింటారు, ఒకరికి కొంచెం అలా ఇష్టం. జనరల్గా ఓవరాల్గా ఐఎమ్ సాటిస్ఫైడ్ because 70% 80% people say it's very good compared to any other these kind of biryanis or palaus available in Hyderabad. How about money wise, yeah, I'm doing good. You are okay. Doing good. Nice. I could have saved a lot of money, but just because I don't compromise on quality, and my margin rate అది చాలా ఇంపార్టెంట్ ఆర్పి. ఎందుకంటే పేరు రావడానికి టైం పడుతుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. పేరు పోవడానికి ఒక పూట చాలు. సో బట్ ఓవరాల్ ఐఎమ్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కాన్ఫిడెంట్. We are planning to expand this to LB Nagar area. Brilliant. Looking for a space. We are looking for a పెద్ద ప్లేస్. ఈసారి కొంచెం పెద్దది LB Nagar సైడ్ వనస్థలిపురం ఆ స్ట్రెచ్ మీద పెడదాం. మీరు పేరు వచ్చింది అన్నారు కదా, యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ ఈ వీరబాబు పలావ్ అంటేనే చాలా పాపులర్ అయిపోయింది, మీరు గుర్తొస్తారు అందరికి. ఈ పేరు ఎట్లా పెట్టారు మీరు? గుడ్ క్వశ్చన్. చాలా మంది అడుగుతూ ఉంటారు, వీరబాబు ఎవరండి మీరా అన్నాను. మీకు కాదండి, ఆ సైకిల్ మీద ఉన్నాయి, లోగో పక్కన సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ మీద ఉన్నాయనండి. ఆయన ఎవరండి అంటారు. ఆయన వీరబాబు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. ఏమవుద్దంటే గోదావరి జిల్లాలో కామన్ నేమ్ ఉంటుంది వీరబాబు, వీరబాబు అంటారు. దాని స్లాంగ్లో అరే ఈరిగా అరే వీరబాబు అంటారు. సో మనం పెట్టే ఫుడ్ గోదావరి జిల్లా అదేం బ్రహ్మ పదార్థము లేకపోతే కాంటినెంటల్ ఫుడ్ కాదు. అది ఇట్ షుడ్ కనెక్ట్ బై లుకింగ్ ఎట్ ద నేమ్. ఫస్ట్ రావాలి, కనెక్ట్ అవ్వాలి.
తర్వాత వచ్చిన తర్వాత టేస్ట్ చూస్తారు, టేస్ట్ ద్వారా కనెక్ట్ అవుతారు, అప్పుడు నచ్చితే మళ్ళీ వస్తారు. సో ఇది కంప్లీట్గా నా ఐడియానే. అండ్ నాకు ఎందుకో ఐడియా లెటరింగ్ కూడా బాగుంది. లెటరింగ్ కూడా వైజాగ్ కుర్రాడు చేశాడు. నేను ఆయన అడిగినప్పుడు నాకు ఇలా పాత సినిమా టైటిల్ లాగా రావాలి, లైక్ చట్టానికి కళ్ళు లేవు అలాంటి టైటిల్లో అది రావాలి అన్నప్పుడు సరే ఆయనకు అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమై చేశాడు, బాగా చేశాడు. అండ్ నచ్చింది, అందరికీ నచ్చింది. ఈ విధంగా జరిగింది. మీది యాక్చువల్లీ జగిత్యాల కదా? అవునండి, జగిత్యాల దగ్గర. అవును, జగిత్యాల. ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఫుడ్ అండ్ మ్యూజిక్ ఈజ్ దే ఆర్ యూనివర్సల్. అవును, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇళయరాజాకి అభిమానులు ఎక్కడైనా ఉంటారు, ఎవరైనా ఉంటారు. తమిళ వాళ్ళు ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, తెలంగాణ ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియా ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అట్లాగే ఫుడ్ కూడా ఇప్పుడు జగిత్యాల తాలూకా ఫుడ్, జగిత్యాలకు సంబంధించి నాకు కూడా ఇప్పుడు మీతో పాటు చాలామంది మిత్రులు ఉన్నారు కదా జగిత్యాల్లో. సుధీర్ ఉన్నాడు, దాము ఉన్నాడు, చాలామంది ఉన్నారు కదా, మన నవీను, విజయ్ అందరూ. ఎప్పుడు నేను కరీంనగర్ వచ్చిన అటువైపు పోతున్నా, మన మామాజీ జిలేబీలో ఖచ్చితంగా జిలేబీ కొంటా. ఓకే. తర్వాత కరీంనగర్లో కానీ జగిత్యాలో కానీ సకినాలు అప్పాలు అవును చాలా పాపులర్. సర్వపిండి. అవును. అట్లాగే మా సైడ్ తాండూరు సైడ్ వస్తే మా పచ్చిపులుసు, అంటే పచ్చిపులుసు మేము డిఫరెంట్గా చేస్తాం, పల్లీలు వేసి చేస్తాం. జొన్న రొట్టె, పల్లిపొడి, కందిపప్పు. మా తాండూరు కందులకి చాలా ఫేమస్ కదా కందిపప్పు. అక్కడ ట్యాగింగ్ వచ్చింది గుల్బర్గా, తాండూరు నుంచి. ఎగ్జాక్ట్లీ. సో మా దగ్గర అది. అట్లాగే మీరు ఇప్పుడు గోదావరి జిల్లాలకు పోతే, గోదావరి జిల్లాలో ఇంకా వాళ్ళ వంటకాలు నాకు యాక్చువల్లీ నీళ్ళు వస్తున్నాయి నోట్లో. ఓకే. అది తలుచుకుంటున్నాయి. అంటే అది బొమ్మిడాయలు కావచ్చు, పండుగప్పలు కావచ్చు, పీతలు కావచ్చు, ఇప్పుడు మీరు చేస్తున్న బిర్యానీలు కావచ్చు, పలావులు కావచ్చు, అసలు అదొక అద్భుతం. అండ్ రాయలసీమకి సంబంధించి రాగి ముద్ద, నాటుకోడి కూర, అది వేరు. సో ఎక్కడికక్కడ అంటే ఫుడ్ అనేది ఒక యూనివర్స్. మీరు చూడండి, మ్యూజిక్ కానీ లిటరేచర్ కానీ మనుషులని గుండె తడి చేయడము, మనుషుల్ని చిన్నపిల్లలుగా చేయడం అట్లా చేస్తుందో, ఫుడ్ కూడా ఆత్మీయతని అది ఎక్స్పోనెన్షియేట్ చేస్తారు. మంచిగా వండి మంచిగా ఇవ్వటం అని. మీరు చాలా సినిమాలు కూడా చూస్తారు, పాటలు కూడా పాడతారు కాబట్టి. పాటలు అంటే అది జస్ట్ బాత్రూమ్ సింగింగ్. అదే మనమేమి కన్సర్ట్లు పెట్టబోవడం లేదు కదా. సో అయితే ఆవకాయ బిర్యానీ అనే సినిమా వచ్చింది కదా, ప్రకాష్ రాజ్ అండ్ స్నేహ. ఉలవచారు బిర్యానీ పేరు విన్నాను, చూడలేదు. అందులో కైలాష్ ఖేర్ పాడిన పాట ఒకటి ఉంటుంది, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. చాలాసార్లు విన్నాను, బాగుంటుంది. ఈ లోకమే వండి వాచిన విస్తరిరా, ఆ టైప్లో ఉంటుంది. చంద్రబోస్ రాసిన పాట. అందులో ఒక లైన్ ఉంటుంది, మమతలు కలబోసిన మధురమైన ఆత్మీయత భోజనం అనే సెన్స్లో రాస్తాడు ఆ పాట. అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా మంచి భోజనం పెట్టడం అనేది, అది ఇంటికి పిలిచి పెట్టడం కావచ్చు, లేతే అంతే మంచి క్వాలిటీ భోజనము హోటల్లో ఒక బిజినెస్ పరంగా చేయడం కూడా కావచ్చు. ఇప్పుడు మన చాలామంది బిజినెస్ వాళ్ళు ఉంటారు, కార్పొరేట్స్ ఉంటారు, కానీ మనం రతన్ టాటా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. ఆయన ఒక పారిశ్రామిక దిగ్గజం, బట్ విత్ ఏ హ్యూమన్ ఫేస్. రైట్. సో మీరు కూడా ఫుడ్ బిజినెస్లో ఉన్నారు, కానీ మీరు క్వాలిటీ గురించి, టేస్ట్ గురించి మీరు తపన పడుతూ ఉంటారు. సో ఇది మీ ఈ జర్నీ ఇంకా విజయవంతం కావాలి, ఇంకా ఎక్కువ బ్రాంచెస్ కూడా మీరు ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ. మనం ముగించే ముందు ఏమైనా ఒక పాట పాడతారా? మీరు హమ్ చేయండి ఏదైనా ఒక ఇళయరాజా పాట, మీ ఇష్టం అనిపించిన పాట. యువర్ చాయిస్. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, మాటే మంత్రం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ 3TV. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.